నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఫుల్ వీడియో ద్వారా వచ్చానండి. అది కూడా మ్యూజిక్ సంబంధితమైన సాంగ్ సంబంధితమైన వీడియో కాకుండా ఇలా ఒక పనికొచ్చే వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఇంకా నాకు కొంచెం మా పర్సనల్ పనుల వల్ల అలాగే కొంచెం ఆరోగ్య పరిస్థితి వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. ఈరోజు కూడా నేను కంప్లీట్గా మాట్లాడలేకపోతున్నానండి. ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాను. మొత్తం సోర్ త్రోట్ అన్నమాట. అలాగే మౌత్ అల్సర్ అంటారు కదా, నోటి పూత. సో ఆ ప్రాబ్లం వల్ల నేను కంప్లీట్గా మాట్లాడలేకపోతున్నాను. అందుకని నేను సాంగ్స్ వీడియోస్ కూడా ఏమీ పెట్టట్లేదు. ఈ వీడియో నాకు నలుగురికి యూజ్ అవుతుందని అనిపించి చేశానండి. ఎందుకంటే దీని గురించి మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడిగినప్పుడు, ఇంత కాస్ట్లీ ఇది, ఇంత 1000 రూపాయలు పెట్టి ఇది అవసరమా, దోమతెర ఏముంది, దోమలు బ్యాట్ పెట్టుకోవచ్చు, కాయిల్స్ పెట్టుకోవచ్చు, ఆల్ అవుట్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పే వారి కోసం అండి ఈ వీడియో. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరికైనా అలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని ఇక్కడ ఫస్ట్ చూపించింది కొత్తదండి. ఇది అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. 2 years క్రితం వారేది కూడా చూపిస్తాను. నేను 2 రూములలో కూడా పెట్టేశామన్నమాట. మేము యూజ్ చేసేది ఒక 250 రూపీస్ది మా రూమ్లో పెట్టుకొని వాడుకుంటున్నాం అనమాట ఇన్ని రోజుల నుంచి. సో అది కొంచెం తీయడం, నైట్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీ 4 వైపులా దూచి పెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఊరికే టైర్డ్ అయిపోయి ఉండడం, నైట్ అది పెట్టుకోవడము. సో అది కాకుండా మనకి కూడా ఇలా జిప్స్ వచ్చిందే బెటర్ అని చెప్పేసి ఈసారికి మా పిల్లలకి పెట్టించిందే మేము తీసుకున్నామండి. సో ఇది ఇంతకుముందు 2 years క్రితం మా పిల్లలకు వాడింది. చాలా బాగుందండి. 4 sides మొత్తము జిప్ లాక్ సిస్టమ్ ఉంటుంది. అది ఫోల్డ్ చేసి ఇంత చిన్న ప్యాక్లో పెట్టేసి వస్తుంది చూడండి. అది తీయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుందండి. మా హస్బెండ్కి, మా బాబుకి తప్ప నాకు, మా పాపకైతే పెట్టడం రాదు, తీయడం రాదనమాట. వాళ్ళిద్దరే చూసుకుంటారు అది. సో మనకి ఇంత రౌండ్గా ఇంత చిన్న ప్యాక్లో వస్తుంది. అది ఓపెన్ చేస్తే అంత పెద్దగా అయిపోయి మన బెడ్కి 6.5 మా బెడ్ అండి. 6 into 6.5, ఒకటేమో 6 and 6, రెండిటికి కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్కువ తక్కువగా ఉండదు, కరెక్ట్గా ఫిట్ అవుతుంది. 2 years నుంచి నేను యూజ్ చేస్తున్నాము మా బాబు వాళ్ళ రూమ్లో, బాబు వాళ్ళ రూమ్లో. ఇదేమో మా కోసం ఈసారి తెప్పించుకున్నాం అనమాట. కష్టమవుతుందని మనం ఎన్నో ఖర్చులు పెడతాం కదండి. పిల్లలకి ఇష్టంగా, అంటే వాళ్ళకి కొంచెం కష్టం కలగకుండా వాళ్ళకి మంచిగా చూసుకునేదైతే మనం ఖర్చు పెట్టడానికైతే ముందుకు వచ్చేసాను. సో అలాంటి వాళ్ళ కోసము నేను ఈ వీడియో ఎవరికైనా యూజ్ కావాలని. చాలామంది ఇంత డెలికేట్గా ఉంది, ఇలా చుట్టి పెట్టాలా, దీనికంటే ఆల్ అవుట్ పెట్టుకోవచ్చు అని. ఆల్ అవుట్ చాలా మంచిది కాదండి, హెల్త్కి అయితే అసలు మంచిది కాదు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆల్ అవుట్ వల్ల. ఇంకోటి దోమలు బ్యాట్ పెట్టుకోవచ్చు కదా అని ఎంతసేపు అని కొట్టుకుంటూ ఉంటామండి. పడుకునే వరకు కొట్టగలం, తర్వాత పడుకున్న తర్వాత. సో ఇది చాలా సేఫ్టీ అనిపించింది. మీకు ఎవరికైనా కొనాలి అనుకుంటే తప్పకుండా తీసుకోండి. దీని ద్వారా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళ రూమ్ని నీట్గా పెట్టుకోవడము, సర్దుకోవడము, ఎప్పుడన్నా పని ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని తీసేసి ఫోల్డ్ చేసి పెట్టుకోవడము, మంచి లోపలనే కూర్చొని చదువుకుంటారండి. హోంవర్క్స్ చేసుకోవడము చాలా బాగుంటుంది. అలాగే దీనికి స్టార్స్ కూడా ఇచ్చారన్నమాట. మా బాబు ఇక్కడ పట్టుకున్నాడు చూసారా, ఇది పైన మొత్తం స్టార్స్ స్టిక్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా దోమతెర కొనాలనుకునే వాళ్ళు, బయట దొరికేది ఇట్లా 4 sides తాళ్ళు కట్టుకునేది కాకుండా ఇలా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ మీకు కంప్లీట్గా అది ఓపెన్ చేస్తే మధ్యలోంచి ఇలా లాగితే ఫస్ట్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుందండి. మధ్యలోది ఇలా లాగితే అప్పుడు స్క్వేర్ షేప్గా వస్తుంది. బెడ్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మార్నింగ్ వరకు కూడా, అంటే మనం రెగ్యులర్గా అలాగే ఉంచవచ్చు. మా పిల్లలది అయితే ఎప్పుడు తీయమండి, సీజన్ అయిపోయే వరకు అలాగే ఉంటుంది. 2 months అయినా 3 months అయినా ఉంచేస్తాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ వచ్చే దోమలు చాలా డేంజర్ కాబట్టి. మీలో ఎవరికైనా కొనాలనుకుంటే ఒక్కసారి ఇది ట్రై చేయండి. పైన జిప్ సిస్టమ్ కూడా ఉంటుంది చూడండి. అసలు మా పిల్లలకి ఆ దోమతెర పెట్టుకొని హ్యాపీగా పడుకోవడము, ఆ బెడ్ మీద పెంచడం చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది కామెంట్ చేయండి. మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఒకసారి అమెజాన్లో చెక్ చేయండి. ఇది మా పిల్లల రూమ్లో. ఇది నైట్ పడుకునే ముందు ఇలా ఉంటుంది. చదువుకోవడం అంతా అయిపోయిందండి. అప్పుడు మళ్ళీ ఒకసారి నీట్గా సర్దేసుకొని వాళ్ళే పడుకుంటారు. ఇది 2.5 years నుంచి వాడుతున్న నెట్ అండి.
ఇంతవరకు ఏమీ ప్రాబ్లం లేదు. ఒక 2-3 టైమ్స్ నేను వాష్ చేశాను అంతే. సీజన్లో ఒక 2-3 మంత్స్ పెడతాము, మళ్ళీ తర్వాత ప్యాక్ చేసేసి లోపల పెడతానండి. జూలై, ఆగస్ట్ ఆ టైంలో కొంచెం చలిగా ఉంటుంది, ప్లస్ కొంచెం దోమలు కూడా వస్తాయి కదా, ఆ టైంలో తీస్తాను.